श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरून् श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्ण बलराम स्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं द्वन्द्वान्तकं नमः जयो श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अथ चतुर्थोऽध्यायः श्रीमद्भगवद्गीता दिव्य ज्ञान योग श्री गुरु चरण कमलेभ्यो नमः राधे राधे मंदर की నా వాయిస్ వినిపిస్తుందా ఎవరైనా ఒకరు చెప్తారు ఓకే సో 14th శ్లోకం ఇవాళ నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నస భజ్యతే అనువాదం ఏ విధమైన కర్మలచే నేను ప్రభావితుడును కాను కర్మ ఫలితములను నేను ఆశించను ఈ సత్యమును నిజాయితీగా గ్రహించిన వారెవరును కర్మ ఫలితములకు బద్ధులు కారు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యం. సర్వ సృష్టి నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రాపంచిక భౌతిక కర్మలచే ప్రభావితుడు కాడు. ఆయన ఆత్మతృప్తుడు, ఆయన అహంకార విముక్తుడు. విముక్తుడు జీవుల వలె ఆయన కర్మ ఫలితమును కాంక్షింపడు. కావున ఆయన కర్మ ఫలితములకు బద్ధుడకు ప్రశ్నయే లేదు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని భౌతిక బంధములకు బద్ధుడు కానివానిగా నిజంగా తెలుసుకొని ఆయనను పూజింతురో వారు కూడా కర్మ ఫలితములను పొందరు. బృహదారణ్యకోపనిషత్ వచించినట్లుగా ఆప్తకామస్య కాస్పృహ, స్వయం తృప్తుడు అంటే ఆత్మతృప్తుడు అగువానికి కాంక్షించుట అన్న ప్రశ్నయే లేదు. కావున ఆత్మతృప్తుడగు వానికి చర్యకు ప్రతిచర్య అను ప్రశ్నయే లేదు. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే ఆత్మతృప్తులగుదురు. ఎందువలనగా వారు తమ కర్మలన్నిటినీ కృష్ణ భగవాని తృప్తికే చేయుదురు. సర్వం భగవంతునికే అర్పించుట చేత వారి కర్మలన్నిటికీ కృష్ణుడే ఫలితం. కేవలం శ్రీకృష్ణుని తృప్తి కొరకు నిమిత్తములుగా పనిచేయు వారి కర్మ కూడా భగవానునిచే చెడు నుంచి మంచిగా మార్చబడును. కృష్ణ భక్తి చేయువారు కాకుండా మిగిలిన వారు విష్ణు పురాణంలో చెప్పబడినట్లుగా భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలో ఉందురు. నిమిత్త మాత్రం ఏవాసౌ సృజ్యానాం సర్గ కర్మని
ప్రధాన కారణీభూత యతో వైసృజ్య శక్తయః. సమస్త సృష్టికిని దేవాది దేవుడే కారకుడు. భౌతిక ప్రకృతి వెంట నంటి ఉన్న కారణముడు చేత జీవులు తమ తమ సుకర్మలు దుష్కర్మలకు కేవలం నిమిత్తములు మాత్రమే. భగవానుడు వారి కర్మ చేయుటకు తగు సదుపాయములు కల్పించునే గాని వారి కర్మలకు మాత్రం ఆయన బాధ్యుడు కాడు. భగవానుడు జీవులకు కర్మలను ఆచరించుటకు వీలు కల్పించినప్పటికీ ఆ కర్మలను ఆచరించవలెనా లేదా ఏ విధంగా ఆచరించవలను అనున్నది జీవుల స్వయం నిర్ణయమునకు వదిలివేయబడినది. కావున వారు తమ కర్మలకు వారే బాధ్యులు. కృష్ణ భగవానుని స్థితిని సరిగా అర్థం చేసుకుని వారు ఐహిక బంధములందు చిక్కపడక సరైన పద్ధతిలో ఏ విధంగా జవాబుదారి అయిన కర్మలను చేయవలనో తెలుసుకుందురు. శ్రీ గురుచరణ్ కమలేభ్యో నమః. సో ఇక్కడ 14th శ్లోకంలో ఏం చెప్తున్నారు? నమాం కర్మాని లింపంతే అంటే అసలు భగవంతుడు కర్మ చేస్తారా? ఆయన చేయరా? మనం 3వ అధ్యాయంలో విన్నాము కదా, కర్మయోగంలో ఏమని చెప్పారు అక్కడ భగవంతుడు? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మని అంటే ఏం చెప్పారు? ఈ 3 లోకాల్లో కూడా నాకు ఏ కర్మ చెయ్యాలి అని ఏది నాకు లేదు, విధింపబడి లేదు. నేను చేయాల్సింది లేదు, నాకు కావాల్సింది లేదు, పొందాల్సింది కూడా లేదు. అయినప్పటికీ కూడా భగవంతుడు నేను కర్మను ఆచరిస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను అన్నారు. ఎందుకన్నారు అట్లా? ముందు దాంట్లో కూడా చెప్పారు కదా, యద్యదాచరతి శ్రేష్ఠస్తద్దేవతరో జనః నా యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అంటే ఏం చెప్తున్నారు? మహనీయులైన వ్యక్తి ఏ కార్యములు చేయను సామాన్యులు కూడా వాడిని అనుసరిస్తారు. అతడు ఏ ప్రమాణాన్ని ప్రతిష్ఠిస్తారో ప్రపంచం అంతా కూడా దానినే ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పుడు నేను పని చేయకుండా ఉంటే కుదరదు, కాబట్టి నేను పని చెయ్యాలి, లేకపోతే నన్ను చూసి ఇతరులు కూడా పని చేయకుండా సోమరి వాళ్ళలాగా అవుతారు, కాబట్టి నేను చెయ్యాలి. సో మరి భగవంతుడు కర్మ చేస్తున్నారు అని మనకి కర్మయోగంలో విన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ కర్మ చేస్తూ ఉన్నప్పుడు మరి వారు కర్మకి బద్ధులు కారా? మనం ఏదైతే పని చేస్తున్నామో మనము కర్మకి బద్ధులం అవుతున్నామో ఆ ఫలితాన్ని ఆశించితే అని అనుకుంటున్నామో, మరి ఇక్కడ భగవంతుడు కూడా పని చేస్తున్నారు, కర్మకి బద్ధులు కారా అని అడిగితే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, నేను దేని కర్మలకి కూడా ప్రభావితుడిని కాను. అంటే ఆ కర్మలు సర్వ సృష్టి ఆయనే చేస్తారు, ఆయనే నియామకుడు, కాబట్టి ఆయన దేనికి బందీ కాదు. అలా అంటే మరి రామ అవతారం వచ్చినప్పుడు వాలిని చంపితే, మరి ఇక్కడ కృష్ణ అవతారం అంటే కృష్ణుడిగా భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు ఇక్కడ జరా చేతుల్లో చివర్లో అంతర్ధానం అయ్యి వెళ్ళిపోవాల్సిన టైంలో ఆయన బాణం చేత గాయపడతారు భగవంతుడు. ఇది కర్మ నేను కూడా అనుభవించాలన్నారు కదా, మరి నా కర్మ నన్ను ఏమి చేయదు, ప్రభావితం చేయదు అన్నారు. మళ్ళీ ఇక్కడ కర్మ ఇక్కడ నన్ను ఇక్కడ జరా చేతుల్లో ఎందుకు అట్లా చేశారు భగవంతుడు అని మనకు ప్రశ్న రావాలి. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ఏంటి అంటే రాముడుగా భగవంతుడు అవతారం తీసుకున్నారు. ఎలా మనిషి జీవనం ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఒక మర్యాద పురుషోత్తముడు ఏంటి, వారి యొక్క లిమిట్స్ ఏంటి, వారి హద్దులు ఏంటి, ఎట్లా ఏ విధంగా ఉండాలని చూపించడానికి వచ్చారు. కాబట్టి ఆ ఇదిలో అప్పుడు కర్మలు కూడా వారికి అంటుకుంటాయి. మీరు అంటే ఒక చెప్పాము కదా, ఒక మహనీయులైన వ్యక్తి ఏదైతే చేస్తారో ప్రతి వారు అదే చేస్తారని. కాబట్టి మహనీయుడైన వ్యక్తికి కూడా కర్మలు ఇట్లా అంటుకోవచ్చు మీకు, అంటే కడు జాగ్రత్తగా ప్రవర్తించండి, మీరు చేసే పని, మీరు మాట్లాడే మాట ఏది అయినా కడు జాగ్రత్తగా చేయండి అని చూయించడం కోసం భగవంతుడు ఆ అవతారం వచ్చారు. ఆ అవతారంలో ఉన్న దానికి ఇక్కడ వచ్చింది గాని కృష్ణుడే స్వయంగా దేవాది దేవుడే భగవంతుడే స్వయంగా ఇక్కడికి వచ్చి చేసినప్పుడు ఈ ద్వాపర యుగంలో వచ్చినప్పుడు కృష్ణుడుగా కన్నయ్యగా వచ్చినప్పుడు వారికి ఏ కర్మలు ఏవి బంధించలా, కేవలం చేశారు శిష్ట రక్షణ దుష్ట రక్షణ, ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి వచ్చారు. కానీ వేరే కర్మల్ని ఆయనని అంటుకోలేదు ఇక్కడ ఏవి. అంటే తర్వాత వారు ఏమి బాధపడటం చేయటం ఏమీ లేదు. కేవలం అంతకుముందు అవతారంలో అది కర్మ తొలగింపాలి, జనులకి చెప్పాలి, కాబట్టి ఇది చూయించారు, కానీ ఇక్కడ లేదు. వీరే సృష్టికర్త కాబట్టి
వీరిని ఆ కర్మలు ఏవి ప్రభావితం చేయవు అంటున్నారు. అలానే వారు ఏ యొక్క పని చేసినా దాని ఫలితంను ఆశించి చెయ్యక్కర్లేదు. ఎందుకంటే వారు ఏ విధంగానూ మరల్చుకోగలరు గదా! మనకైతే అమ్మ నేను ఈ పని చేస్తే ఈ ఫలితం రావాలి అని అనుకోని చేస్తున్నాం మనం. వారికేమి అవసరం? వారికి ఆల్రెడీ అన్నీ తెలుసు. వారు ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు, అలా చేయగలరు. ఇంకా అలాంటప్పుడు ఫలితాన్ని ఆశించి ఎందుకు చేస్తారు? యోగమాయ మొత్తము భగవంతుడికి ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి మొత్తము వీరు అనుకున్నారు ఏది లీల చెయ్యాలో దానికి తగ్గట్టు అంతా ఏర్పాటు చేసేస్తున్నారు కదా యోగమాయ. సో ఇంకా వీరికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ ఫలితం ఇలా కావాలి అని కూడా ఆశ కూడా లేదు. ఇది తెలుసుకుంటే భగవంతుడు మామూలు వ్యక్తి కాదు. వారు దేనికి బందీలు కారు అని తెలుసుకున్నవారు ఇది మాం యోభిజానాతి ఎవరైతే తెలుసుకుంటారో కర్మభిర్నస భజ్యతే వాళ్ళు కూడా ఈ యొక్క కర్మ దాంట్లో బందీలు అవ్వరు అని చెప్తున్నారు. సభజ్యతే అంటే వాళ్ళు కూడా బందీలు అవ్వరు. ఎందుకు? ఎప్పుడు తెలుసుకుంటారు అది వారు? మరి ఇది భగవంతుడే స్వయము ఇట్లా అని ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? అసలీగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వరకే మనం తెలుసుకున్నాం కదా కాబట్టి మనందరికి కూడా అంటే కాదు. ఎప్పుడు మనం నిజాయితీగా భగవంతుడి యొక్క పూజ సేవ చేస్తామో, ఎప్పుడు నిజాయితీగా మనము ఈ యొక్క చేసే పనులన్నీ కూడా భగవంతుణ్ణి తృప్తిపరచుటకు, ఆయనని సంతోషపరచుటకు చేస్తాము. మన సంతోషం కోసం ఊరికే తెలిసినంత మాత్రాన కాదు. మనం అది ఆచరణలో పెట్టాలి. ఆచరణ పెట్టకుండా ఏవి కూడా పనులు ఎట్లా అవ్వవో మనకి తెలుసు. ఒక కొట్లో ఒక వస్తువు ఉంది, అది మనకు కావాలి. అక్కడికి వెళ్ళి మనం కొంటేనే ఆ వస్తువు మందవుతుంది. అంతేగాని మనకు తెలిస్తే మాత్రం ఆ వస్తువు అక్కడ లభ్యం అవుతుంది అని తెలిసినంత మాత్రాన ఆ వస్తువు మన చేతిలోకి రాదుగా. అలానే ఇక్కడ కూడా భగవంతుడు అన్ని సృష్టికర్త. సో ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి మనం బందీలు కర్మలో అంటే అలా లేదు. మనం ఎప్పుడైతే ఏది చెయ్యాలో ఇక్కడి నుంచి షాప్ కి వెళ్ళాలి, అలానే మనం కూడా ఆచరణ చెయ్యాలి. మనం చేసే పనులన్నీ కూడా భగవంతుడికి అర్పణ చెయ్యటము. ఏ పనులు చేసినా కూడా అయ్యి వారి సంతోష పెట్టే విధంగా చేయగలిగిన రోజున జీవి ఎవరు కూడా బద్ధులు కారు అని అంటున్నారనమాట. సో ఇక్కడ స్వామీజీ గారు రాసిన భాష్యాన్ని కాస్త వివరంగా చదువుదాం. సర్వ సృష్టి నియామకుడు శ్రీకృష్ణ భగవానుని ప్రాపంచిక భౌతిక అంటే అసలు భౌతిక సృష్టినే భగవంతుడు సృష్టి చేశారు. సో ఆయనకి ఇంకా పైన ఏమీ లేదు కదా. ఆయన కంటే పైన ఆయన బంధించేది ఏమీ లేదు. ఆయన సమానమే లేదు అంటున్నారు. నత సమస్యాభ్యాధిక దృశ్యతే చెప్తున్నారు. నత సమస్య ఆయనకు ఒక సమానమే లేదు. ఇంకా పైన ఎక్కడ ఉంది? సో వేరే ఎవరు ఆయన బంధించేది? ఆయన అహంకార విముక్తుడు. జీవుల వల్లే ఆయన కర్మ ఫలితంను మనకేంటి? ఏదైనా పని చేస్తే ఫలితం కావాలి, వారికి అవసరమే లేదు. కావున ఆయన కర్మ ఫలితం బద్ధుడకు ప్రశ్నయే లేదు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని భౌతిక బంధములకు బద్ధుడు కానివానిగా నిజంగా తెలుసుకొని ఆయనను పూజింతురో వారు కూడా కర్మ ఫలితంను పొందరు. సో స్వయం తృప్తుడు. ఇక్కడ ఆప్త కామస్య కాస్పృహ. భగవంతుడు స్వయం తృప్తుడు. వారికి కావాల్సింది ఏమీ లేదు అని అంటున్నారు. వారికి కావాల్సింది ఏమీ లేదు అంటున్నారు. మరి మనం పూజా సేవ చెయ్యాలి వారికి, అప్పుడే భగవంతుడు మనకి మోక్షం ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నారు? ఆయన పూజా సేవ మనది కావాలి అని అనుకుంటున్నారా? మనం ఎంత మాత్రం వారి ముందు. సో వారి యొక్క ఆలోచన ఏంటంటే నిజాయితీగా మనం వారి గురించి ఆలోచన చేసినప్పుడు, నిజాయితీగా ప్రేమతో వారిని కోరుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటది. అంతేగాని ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి ఎలా ఉంటాడు, లేకపోతే గోడ మీద పిల్లి వాటం లాగా ఎటు దూకుతాడో తెలియని మనిషి ఎలా ఉంటాడు? సో మనము మారినట్టుగా కనిపించి మళ్ళీ అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళితే మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది కదా. అంటే మన యొక్క ఆలోచన విధానం అలా ఉందనుకోండి, ఇంకా భౌతిక ఆసక్తి ఉంది అనుకోండి, మనము అక్కడికి ఎట్లా వెళ్ళగలుగుతాము? వెళ్ళినా మనం తృప్తి పొందలేం కదా. ఇది భగవంతుడి యొక్క ఇది. వీరు ఎప్పుడైతే అసలీ సంతోషం, అసలీ ఆనందం నా దగ్గరే ఉందని తెలుసుకొని అచ్చంగా నా దగ్గరికి వస్తారో, ఈ భౌతిక ఆసక్తి లేకుండా ఉంటారో, అప్పుడు మళ్ళీ వెళ్లకుండా ఉంటారు. వారు ఇప్పుడు ఒక వాంతి చేసుకుంటే మనం దాన్ని తిరిగి కూడా చూడము, ఆ వాసన అని.
అలాంటి యొక్క భావన మనలో ఎప్పుడైతే ఈ భౌతికమైన విషయాల మీద వస్తే మనం వాటి జోలి ఎళ్ళకుండా ఉంటాం. అప్పుడు ఎప్పుడూ కూడా ఆత్మానందము, ఆత్మ తృప్తి కలిగి ఉంటాము. ఆత్మ సాక్షాత్కారం తెలుసుకొని ఉంటాం. అప్పుడు ఇంకెప్పుడు భగవంతుడి దగ్గరే ఉంటాం. భగవంతుడి యొక్క కోరిక అది అన్నమాట. వీరు వాటి మీద మమకారహీనులైపోయి ఉంటే అప్పుడు నా దగ్గరికి అసలీగా వస్తారు. ఇక వారికి నేనేదో వదిలేసేసి వచ్చాను, అక్కడ ఉంది అన్న భావన వారికి ఉంటే భగవంతుడికి కూడా బాధ. అరే నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు, ఇక్కడ ఆనందంగా ఉంటాడు అని అనుకుంటున్నా, కానీ వాడికి ఇంకా భౌతికాసక్తి మీద ఉంటే ఎట్లా కుదిరిద్ది? అందుకని దానికి భగవంతుడు అసలు ఇక్కడ మనం వెళ్ళాల్సింది ఆయన దగ్గరికే. మన ఇల్లు అది. మన ఆ ఇల్లుని మర్చిపోయి విడిచిపెట్టి భగవంతుని ఇక్కడికి వచ్చి ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాము, ఇయే శాశ్వతం అనుకుంటున్నాము, ఈ అశాశ్వతమైనవి అని చెప్పి నిజంగా తెలుసుకున్న వాడు ఈ కర్మలేంటి, ఈ ఆత్మలేంటి, ఈ ఇంద్రియ ఆసక్తి ఏంటి, ఈ విషయ భోగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఏ విధంగా అయితే మనం నడుచుకుంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళగలుగుతాం, కరెక్ట్ అడ్రస్ ఏంటి, దానికి వెళ్ళాలంటే ఎటు మార్గం వెళ్ళాలి, ఒక సద్గురుని ఆశ్రయం పొందితే ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ గుంటలు ఉంటాయి, ఎక్కడ ఎత్తు పల్లాలు ఉంటాయి, వారు చెప్తారు. ఆ విధంగా వాటి నుంచి తప్పించుకొని మనము తిరిగి మన ఇంటికి వెళ్ళటానికి మనకి ఇన్ని నియమాలు ఉన్నాయి. కానీ వారికి మన యొక్క పూజా సేవ, మన యొక్క ఇది వారికి అవసరం లేదు. మనకి అవసరం మనం ఇంటికి వెళ్ళటానికి. కాకపోతే వారు ఈ మార్గంను చూయిస్తానికి పాషాదుల్ని పంపించి ఆ మార్గం చెప్పి, ఆ మార్గంలో మనకి మళ్ళీ ఎక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఎక్కడ నా బిడ్డ పడతాడు, ఇలాంటి వాటికి వెళ్ళకూడదు, ఇలాంటి దగ్గర ఉంటే అక్కడ లోతుంది, ఇక్కడ ఎత్తుంది, ఫలానా ఇవన్నీ చెప్తున్నారు మనకి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి మేజర్ గా. సో భగవంతుడు అందుకే ఆయన ఆత్మతృప్తుడు. మనం కూడా ఎప్పుడైతే అట్లా అవుతామో అప్పుడు మళ్ళీ మనము ఈ కర్మబంధనాల్లో పడకుండా ఉంటాము అని వారి కోరిక. సర్వం భగవంతునికి అర్పించుట చేత వారి కర్మలన్నిటికీ నీ కృష్ణుడే ఫలితం. అన్ని కర్మలు మనం చేసి భగవంతుడికి అర్పిస్తే మనకి ఏమి వస్తుంది? కృష్ణుడే దొరుకుతారు మనకి, భగవంతుడే మనకి ఫలితంగా దొరుకుతారు అని చెప్తున్నారు. కేవలం శ్రీకృష్ణు తృప్తి కొరకు నిమిత్తములుగా పనిచేయువారు కర్మ కూడా భగవానునిచే మార్చబడును. అంటే ఈ చెడు మార్గంలో పోయే వాళ్ళు కూడా జస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్ లో కనుక భగవంతుడి కోసమే అని అనుకొని చేస్తూ ఉండి మనకి ఎలా చెయ్యాలో తెలియకపోతే కూడా భగవంతుడికి తెలుసు మన యొక్క మనసు వారి మీద పెట్టాము, వారి కోసం చేద్దాము అని ఈ భావనను ఉంటే మనం ఒకవేళ తప్పిదంలో వెళ్తుంటే కూడా మనకి కరెక్ట్ మార్గం నిర్దేశిస్తారు. ఎలా? ఇదిగో ఇలానే సత్సాంగత్యంలోకి తీసుకొస్తారు, అసలు ఈ గురువుని చూయిస్తారు, వారు ఎలా నడవాలో నేర్పిస్తారు. నీకు బేసిక్ గా భగవంతుడి మీద ప్రేమ ఉంది అని భగవంతుడికి ఎప్పుడైతే అనిపించిందో నీ మార్గం సుగమం చెయ్యటానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా భగవంతుడు వారి యొక్క పార్షాదుల్ని మీకు దర్శనం ఇప్పిస్తారు. ఇది ఫస్ట్ థింగ్. ఎప్పుడైనా మన జన్మన్న చక్రంలో నుంచి బయటపడే అవకాశం మనకి వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఎప్పుడైతే మనము సత్సంగత్యంలో ఉన్నామో, సాధు సాంగత్యం మనకి దొరికిందో మన ఈ యొక్క భవబంధాల నుంచి, ఈ జన్మన్న చక్రం నుంచి బయటపడే అవకాశం వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఈ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నిమిత్త మాత్రం ఏ వాసౌ సృజ్యానాం సర్గ కర్మని ప్రధాన కారణీభూత యతో వైసృజ్య శక్తయ. అంటే భగవంతుడు దేవాదేవుడు కదా, భగవంతుడు అన్నిటికీ కారణం వారే. ప్రతిదానికి ఈ యొక్క భౌతిక ప్రకృతిలో మనం చేసే మంచి పనులకు గాని చెడ్డ పనులకు గాని అవి మనము కర్మ అంటున్నాం. అవి ఇప్పుడు అనుభవించడానికి వస్తున్నాం. ఈ అనుభవించడానికి వచ్చినప్పుడు ఆ చెడు కర్మలకి అనుగుణంగా గాని ఆ మంచి కర్మలకి అనుగుణంగా గాని ఆ వాతావరణం అంటే ఆ పరిస్థితుల్ని నెలకొల్పుతారు భగవంతుడు. అట్లని భగవంతుడే మనకు ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటే తప్పు. మనము చేసి వచ్చిన దాన్ని అనుభవించాలి కాబట్టి దానికి తగ్గట్టు పరిస్థితులు ఏర్పాటు అవుతున్నాయి అట్లా భౌతికంగా. అంతేగాని భగవంతుడికి ఏమీ సంబంధం లేదు. ఆయన ఇవన్నీ ఏర్పాటు అవుతున్నా కూడా మనకి ఒక అవకాశం ఇస్తున్నారు. ఏది మంచి, ఏది చెడు, ఏ విధంగా చేయాలి, కర్మల్ని ఎట్లా ఆచరించాలి, ఫలితం ఆశించి చేయాలా, ఫలితము భగవంతుడికి వదిలేయాలా, అసలు ఫలాసక్తి లేకుండా ఉండాలా అనేది
జీవుల స్వయం నిర్ణయానికి భగవంతుడు వదిలివేశారు అంటున్నారు. కావున ప్రతి వారు కూడా ఏ కర్మలైతే చేస్తామో వాటికి మనమే బాధ్యులం, వేరే ఎవరు కాదు అని చెప్పి భగవంతుడు మళ్ళీ చెప్తున్నారు. ఈ కృష్ణ భగవానుని స్థితిని సరిగ్గా అర్థం చేసుకునిన వారు ఐహిక బంధములందు చిక్కువడక సరైన పద్ధతిలో ఏ విధంగా జవాబుదారి అయిన కర్మలను చేయవలనో తెలుసుకుందరు. ఈ భక్తులు ఎలా ఉంటారు, ఈ యొక్క బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ఏ కర్మ చేస్తే, ఎటువంటి కర్మ చేస్తే నేను ఈ యొక్క భవబంధాల్లో చిక్కుకోకుండా ఉంటాను అని తెలుసుకొని ఆ విధంగానే వాళ్ళు ఆచరణ చేస్తారు. అంతేగాని మళ్ళీ ఈ భక్తులకి తెలుసు ఏది చేస్తే మళ్ళీ వాళ్ళు ఈ యొక్క జన్మ మరణ చక్రంలో పడతారో, ఏది కర్మ అంటుకుంటుందో, ఏది అకర్మో, ఏది కర్మ, ఇవి తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తారు అంటున్నారు. ఇవన్నీ తెలియాలి అంటే సాధు సాంగత్యం, ఒక గురువు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ 15th శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షిభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. అనుమానం. ఈ జ్ఞానంను గ్రహించి పురాతన ముముక్షువులు అందరూ తగిన విధముగా కర్మాచరణము గావించిది. కావున మాన్యులకు ఋషులు వలె నీవు నీ విధిని దివ్య చైతన్యంతో నిర్వర్తించుము. ఇక్కడ ఓకే, రజవాసి కృష్ణ బలరామ స్వామి వారి భాష్యం. క్రిందటి 4 శ్లోకములందు శ్రీకృష్ణ భగవానుడు కర్మ ఫలితములతో తనకు గల అనాసక్తిని గూర్చి వివరించినాడు. ఇప్పుడు అర్జునునకు గతమందు గొప్ప భక్తులు మోక్షంనకు దారితీయు కర్మలు పరిపూర్ణత్వంనకు ఆనందంనకు దారితీయనని తెలుసుకొని ఫలితము నొందక కర్మలు ఏ విధంగా ఆచరించినారో తెలియజెప్పుచున్నాడు. దివ్య జ్ఞానము పొంది కర్మ సాంగత్యము వీడి బుద్ధితో కర్మలను ఆచరించు వారు పరిశుద్ధులుగా నుండి మోక్షంను బడెదురు. కృష్ణ చైతన్యమునందు సోమరితనమునకు గాని పని చాలించుకొనుట గాని తావు లేదని తప్పక తెలుసుకొనవలసిన విషయము. కృష్ణ చైతన్యము చికాకు పుట్టించినది కాదు, మరియు నిస్సారమైనది కాదు, కానీ ఇది పూర్తి ఆనందభరితమైనది, మరియు ఇది శాశ్వత సుఖము కోసము దారి చూపు చాలా రకముల కార్యకలాపములతో కూడినది. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి. ఈ ముముక్షుభి అంటే ఎవరు అనంటే కర్మ చేసి దాని యొక్క ఫలితాన్ని ఆశించని వాళ్ళు ఆ యొక్క పనులు చేస్తారు, కానీ దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉన్న వాళ్ళని ముముక్షుభిహి అని అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానంను గ్రహించి పురాతన ముముక్షువులు అంటే ఇంతకు ముందు చాలా మంది కూడా ముముక్షువులు అంటే ఎవరైతే ఈ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేశారో, ఎందుకు చేశారు, ఈ యొక్క జన్మ చక్రం నుంచి బయటపడటానికి, మోక్షం పొందటానికి వారు ఫలితాలని ఏది ఆశించలేదు అన్నమాట. అందరూ తగిన విధంగా కర్మాచరణము గావించిరి, కావున వారు ఆ విధంగా చేశారు అని అర్జునుడికి చెప్తున్నారు భగవంతుడు. ఏంటి అంటే నువ్వు కూడా ఏది ధర్మమో, ఏది నీ యొక్క కర్మ, ఇక్కడ భగవంతుడు స్వయంగా ఉన్నారు, అర్జున్ని చెప్తున్నారు, అర్జునికి చెప్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి, నేను ఉన్నాను, నీ యొక్క క్షత్రియ ధర్మం ఇది, నువ్వు చెయ్యాల్సిన పని ఇది, కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పి. మనం అంతా విన్నాం కదా, ఏ విధంగా ఇతరులు నిన్ను అనుకుంటారో, నువ్వు గనక చెయ్యకపోతే ఇతరులు కూడా అదే ప్రమాణంగా తీసుకొని ఎలా ఉంటారో, ఎలా చేస్తారో, నువ్వు తక్కువ వాడివైతే, నువ్వు పిరికి వాడివని పలానా అని అంటే అది నాకు కూడా అపవాది. సో తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎలా పాడైపోతాయి నువ్వు సరిగ్గా చెయ్యకపోతే యుద్ధము అని. సో ఇక్కడ కర్మని, ఈయన కర్మ ఏంటి, ఇక్కడ భగవంతుడు ఏమి కోరుకుంటున్నారు, అర్జునుడు చేయటము యుద్ధము చెయ్యాలి అని. అందుకని ఆయనకి మనకి ఇది చెప్తున్నారు, మన యొక్క కర్మ ఏంటి, మన యొక్క స్థితి ఏంటి, మనం ఏమి ఆచరించాలి, ఏ విధంగా ఆలోచించి చెయ్యాలి, ఎట్లా అనుసరించాలి, ఈ అనుకరణ కాదు అనుసరించాలి అనేది భగవంతుడు చెప్తూ ఇక్కడ వీరికి కూడా చెప్తున్నారనమాట. ఇంతకు ముందు పూర్వం కూడా చాలా మంది ఇట్లా కర్మని ఫలితాన్ని ఆశించేవాకు. ఇప్పుడు నువ్వు
ముందే చెప్పారు కదా, సరే నువ్వు ఓడిపోతే చంపబడితే స్వర్గానికి వెళ్తావు, నువ్వు గనక గెలిస్తే రాజ్యం వస్తుంది. సో అట్లానే ఇక్కడ నువ్వు ఆ ఫలితాన్ని ఆశించకుండా చాలా మంది చేశారు ఇంతకు ముందు, నువ్వు కూడా అదే విధంగా చెయ్యి. ఇది మనకి భగవంతుడు ఈ ముందు శ్లోకాల నుంచి కూడా కర్మాచరణ గురించి చెప్తూ ఉన్నారు అని అంటున్నారు. అలానే గతమందు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆ గతమందు గొప్ప భక్తులు మోక్షంనకు దారితీ కర్మలు పరిపూర్ణత్వంనకు ఆనందంనకు దారితీయనని తెలుసుకొని ఇదే చెప్తున్నారు. అంటే వీరు ఎట్లా చేశారు అంటే, మనం భక్తి చేసేటప్పుడు ఎలా అయితే కర్మల్ని వదిలేసి భగవంతుడు అంటే కర్మల్ని చేయటం, ఫలితాన్ని వదిలేసి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి, ఫలితము ఎప్పుడు కూడా ఏది వచ్చినా కూడా స్వీకారం చేసే విధంగా ఉండాలి. మనం పని చేయటం మన ధర్మం, పని చేయకుండా ఎవరైనా కూడా ఒక క్షణం కూడా ఉండలేరు అని చెప్పి కూడా చెప్పారు భగవంతుడు. మరి మనం ఆ కర్మ చేసినప్పుడు ఆ ఫలితాన్ని ఆశించకుండా ఏ విధంగా వచ్చినా కూడా దానిని భగవంతుడికి అర్పణ చేసినప్పుడు దాని మూలాన మనకి ఆనందమే. ఎందుకు అంటే మనము ఆ యొక్క కర్మని తీసుకోవట్లే, అంటే అది చెడుగా వచ్చినా మంచిగా వచ్చినా బందీలం కాము దానికి. అప్పుడు మనకి భగవంతుడితో సంబంధం ఏర్పడి ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి హాని ఉండదు, మనం ఈ జన్మన చక్రంలో మళ్ళీ పడము. ఇది తెలుసుకొని చాలా మంది ముముక్షుబీలు అట్లా ఇంతకు ముందు చేశారు, కాబట్టి నువ్వు కూడా అదే విధంగా చెయ్యి అని చెప్తున్నారు. అట్లానే మనది పద్ధతి ఏంటి అంటే, మన భక్తి పద్ధతి ఆరోహణం అన్నమాట. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటారు, అంటే పైనుంచి కిందకి రావటం. ఎందుకు పైనుంచి కిందకి రావటం మన భక్తి అని అంటే, ఈ భౌతిక ఆసక్తులు చాలా ఉన్నాయి కదా. సో ఈ భౌతిక ఆసక్తులు మనకి చాలా మెండుగా ఉంటాయి. సో ఆ ఆసక్తులన్నీ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి భగవంతుడు శరణాగతులము అవుతాము అన్నమాట. అంటే పై నుంచి కిందకి వచ్చి భగవంతుడు శరణు పొందుతున్నాం కాబట్టి ఇది ఆరోహణం పద్ధతి మనం చేసే భక్తి సేవ అని చెప్పి చెప్తున్నారు. అట్లానే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఈ కృష్ణ చైతన్యము పొందిన వారికి సోమరితనం పనికిరాదు అని చెప్తున్నారు. అలానే పని చాలించుటకొనుటగాని, అంటే ఇంకా ఇది చాలులే, ఇంకా ఏం చేస్తాం అంటే ఇక రిటైర్ అయిపోదాము, ఇన్నాళ్ళు పూజ సేవ చేసాము, ఇవాళ సెలవు తీసుకుందాము, ఇట్లా ఎప్పుడు లేదు. నో సండేస్, నో హాలిడేస్. 365 రోజులు 24 గంటలు ఎప్పుడు కూడా భక్తుడు భగవంతుడి గురించిన ఆలోచన, భగవంతుడికి చేసే సేవల గురించి వారి ఆలోచన ఉంటది తప్పితే వేరే రకంగా ఇవాళ చెయ్యొద్దులే, ఇవాళ లేట్ గా పడుకున్నాను కాబట్టి ఇవాళ మార్నింగ్ లెగవలేకపోయాను, లేకపోతే నిన్న వేరే పని, ఒళ్ళు నిప్పులు పలానా, ఇవాళ రెస్ట్ తీసుకోవాలి, నోవే చెప్తున్నారు. కృష్ణ చైతన్యంలో భక్తులు ఎప్పుడు కూడా చాలా చురుకుగా ఉండాలి అని చెప్తున్నారు మనకి. కృష్ణ చైతన్యము చికాకు పుట్టించినది కాదు, మరియు నిస్సారమైనది కాదు, ఇదే సారవంతమైనది. ఇంకా నిస్సారం ఎక్కడ ఉంది? అలాగే ఈ చికాకు ఎందుకు పుడుతుంది? దాంట్లో మాదానందం, ఆత్మానందం కలుగుతూ ఉంటే, చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకేం చేయొచ్చు భగవంతుడి కోసం, ఇంకేమీ నేను సహాయం చెప్పాం కదా, తన్ మన్ బుద్ధి ఈ ఎట్లయినా ఏ విధంగా అయినా మనసుతో కానీ, ధనముతో కానీ, తనువుతో గాని, బుద్ధితో గాని ఎవరం ఏ విధంగా ఎట్లయితే చేయగలమో ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసేసి ఈ ముముక్షుబులు ఎట్లా ఉంటారో, ఈ భక్తులు ఎప్పుడు కూడా అటువంటి కర్మలు చెయ్యాలి అని చెప్పి భగవంతుడికి వారి యొక్క ఆలోచన ఉంటది. కాబట్టి ఈ రోజు ఇవన్నీ అయిపోతే రేపు ఇంకేం చేయాలి, నెక్స్ట్ నేనేం పని చేయాలి అనే ఆలోచనలో ఉండాలి. గాని చాలా చేశాను, చాలా అలసిపోయాను, లేకపోతే ఇది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అన్న ఆలోచన ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో ఉండదు అన్నారు. చైతన్యం అంటేనే యాక్టివ్ గా ఉండటం. ఎప్పుడైతే పొద్దున్నే మంగళారతికి లెగుస్తామో 4 o'clock కి చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటది. అప్పుడు లెగిసి ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసి వచ్చి భగవంతుడికి అన్ని ఏర్పాటు చేసి మంగళారతి చేసి తర్వాత ఈ చదువుతూ తర్వాత కాసేపు బయట ప్రకృతిని చూస్తూ జపం చేస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటదంటే కొత్త ఉత్తేజం వచ్చినట్టు ఉంటది, లోపల నుంచి ఫ్రెష్నెస్ వస్తుంది. ఎప్పుడైతే అలా ఫీల్ అవుతున్నావో అది నువ్వు సరైన మార్గంలో ఉన్నావని అర్థం. అలా కాకుండా
నీకు ఎప్పుడైనా టైర్డ్ గా అనిపిస్తుంది, నువ్వు లెగిసి చేస్తున్నావు పలా అంటే ఏదో తప్పు చేస్తున్నావు, నువ్వు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక గుర్తు మనకి. అందుకని ఎప్పుడు మనల్ని మనమే ఏంటి నేనేం తప్పు అవుతుంది నా లైఫ్ లో, నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని సరి చూసుకోవటం, లేకపోతే నీ సీనియర్ డిసైపుల్స్ తో, నీ సీనియర్స్ వాళ్ళతో ఎవరన్నా ఉంటే వారితో విడిగా మాట్లాడి ఏం జరుగుతుంది నాలో తప్పు అని దాన్ని సరి చేసుకోవటము, లేకపోతే నేను ఎలా మార్చుకోవాలి దీనిని పద్ధతిని అని ఎప్పుడు కూడా మనల్ని మనం ఉత్సాహపరుచుకుంటూ జాగ్రత్తగా ఉంటూ భక్తి మార్గంలో ఉండాలి, ఎప్పుడు చైతన్యంగా ఉండాలి. అప్పుడు ఆనందం తనంతగా అదే లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే ఆత్మ కోసం చేసేది ఏది కూడా ఆ ఏమిటారు నిస్సారమైంది కాదు, అలాగే ముసలి అయిపోయేది కాదు. అది ఎప్పుడూ నవ యవ్వనంగా అనిపిస్తుంది. చేసే కొద్దీ ఇంకా ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. ఇంకేం చేద్దాం అనే ఆలోచన రావాలి మనకి. అలా ఉన్నప్పుడే మనం కరెక్ట్ అయిన భక్తి సేవ చేస్తున్నామని అర్థం. భగవంతుడు ఎప్పుడు తృప్తి పొందుతున్నారు, నా యొక్క పూజా సేవ వారు స్వీకరిస్తున్నారు, సంతోషపడుతున్నారు అని ఎలా తెలుస్తుంది అంటే, నా గురువు గారు ఎప్పుడైతే నా యొక్క సేవకి సంతృప్తి పొందుతున్నారో, సంతోషపడుతున్నారో, అప్పుడు భగవంతుడు కూడా నా పూజా సేవ స్వీకరిస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి గురువుకి మనము శరణాగతి పొందితే, గురువు ఏమి వారి పర్సనల్ పనులు ఏమి ఉండవు వారికి చేసేవి. వారి పర్సనల్ ఏముంటాయి, వారు పొద్దున్న లెగిస్తే భగవంతుడి ఆలోచన, భగవంతుడికి సేవ, భగవంతుడి కైంకర్యాలు, భగవంతుడి కోసమే ఆలోచన ఉంటది. ఏం చేసినా వారి యొక్క ఇది ఉంటది, భగవంతుడి గురించి ఇంకా 10 మందికి తెలియచేయాలి. వారు వచ్చింది పార్షాదులు, వారు వచ్చిందే అదే పని మీద. సో వారి యొక్క పనిలో, సేవలో మనము కూడా ఒక ఒత్తులాగా మనల్ని వినియోగించుకోమని మనం ప్రాధేయపడాలి, మనం అడుక్కోవాలి. మనకి అవసరం శుద్ధత్వం, వారికి ఆల్రెడీ శుద్ధులు వచ్చారు భగవంతుడి నుంచి, స్వయం భగవాన్ అంటున్నారు. మనం శుద్ధులం ఎప్పుడు అవుతాము అని అంటే, మనము చేసుకుంటూ మన యొక్క గురువు గారి యొక్క సేవలో మనము కూడా తోడ్పాటు చేస్తే మనం శుద్ధులు అవుతాం, మనకి అవసరం అన్నమాట. ఈ విధంగా చెయ్యాలి అని అంటున్నారు. సరే, 16th శ్లోకం కూడా చదువుదాం. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అనువాదం: ఏది కర్మ ఏది అకర్మ అను విషయమై విద్వాన్లు కూడా సంభ్రమమునకు లోనగుదురు. ఏ కర్మను తెలుసుకొని నీవు పాపముల నుండి ముక్తుడవుదువో ఆ కర్మను గూర్చి ఇప్పుడు వివరించెదను. శ్రీనివాస కృష్ణవరామ స్వామి భాష్యం. ఈ ప్రపంచమందు కర్మలను ఆచరించుటకు ముందు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువును ఆశ్రయించి పురాతనమగు గురు శిష్య పరంపర సంప్రదాయం అనుసరింపవలేను. ఇతరులు చేయు కర్మలపై ఆధారపడి మాత్రమే కర్మాచరణము చేయరాదు. ప్రామాణిక ఋషి మునులు స్థాపించిన మార్గంను అనుసరింపవలను. లేనిచో ప్రతిచర్య పొందుట తథ్యము. కడు బుద్ధిమంతులు కూడా అనుసరించదగి పరిపూర్ణ మార్గంను గూర్చి సంభ్రమము చెందుదురు. స్వయం కృషిపై ఆధారపడువాదు సాధారణంగా సందిగ్ధ మనస్కులై దురదృష్టవంతులగుదురు. గొప్ప ఋషి మునులు నిర్దేశించిన మార్గంను అనుసరించినచో అశుభ ఫలితములు ఎప్పుడునూ రావు. కృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు కనుక ఆయన మార్గమే పరిపూర్ణ మార్గము. కావున ప్రతి ఒక్కనికి భగవద్గీతను పఠించి దాని ప్రజ్ఞను అంటే విశుద్ధ భక్తుని మార్గదర్శకత్వమును వినియోగించుడు ఏ జీవిత లక్ష్యము చేరుటకు మార్గము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు? కిం కర్మ కిం అకర్మేది అంటే కర్మ ఏది అకర్మ ఏది. కవయోప్యత్ర మోహితాః అంటే విద్వాన్లు కూడా ఈ దీంట్లో ఏంటి ఏది కర్మ ఏది అకర్మ అనేది వారు కూడా ఒక్కొక్కసారి తికమక అయిపోతారు అని అంటున్నారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అందుకని ఈ ఏది కర్మ ఏది అకర్మ అని వారు కూడా సంభ్రమము అంటే ఆశ్చర్యం పొందుతారంటే ఒక్కొక్కసారి తికమక అవుతారు అని అంటున్నారు. ఏ కర్మను తెలుసుకొని నీవు పాపముల నుండి ముక్తుడవుదువో ఆ కర్మను గురించి ఇప్పుడు వివరించేదను. భగవంతుడు నేను చెప్తాను దాని గురించి అని చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు.
సో స్వామీజీ వారి భాష్యం ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచమందు కర్మలను ఆచరించుటకు ముందు ఆత్మ సాక్షాత్కారం పొందిన, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు చెప్తున్నాం మనము, భక్తి మార్గంలో ఫస్ట్ గురు ఆశ్రయం చెయ్యాలి. గురు ఆశ్రయం చెయ్యందే మనము భక్తి మార్గంలో ఎదగటం కష్టం. అసలు భక్తిని తెలుసుకోవడమే కష్టం, అది ఎదగటం తర్వాత ఫస్ట్ వారిని ఆశ్రయించాలి అంటున్నారు. ఇది గురు శిష్య పరంపర వంశ పరంపర చూసుకోవాలంటున్నారు. తెగిపోని గురు శిష్య పరంపర ఉండాలి, అలానే తెగిపోని బ్రాహ్మణ వంశంలో కూడా జన్మించి ఉండాలి అని చెప్తున్నారు. అటువంటి వారే అస్సలు గురువు అని చెప్తున్నారు. వారే పూర్తి జ్ఞానం తెలిసిన వారు అని చెప్తున్నారు. వారిని ఆశ్రయించి వారు శ్రోత్రియ బ్రాహ్మణ అయి ఉంటారు. శ్రోత్రియ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించి ఉండాలి, అలాగే ద్విజులు అయి ఉండాలి అంటే జంజం తీసుకొని ఉండాలి, అలాగే విద్వానులు అయి ఉండాలి అంటే మొత్తం వేదాలు శాస్త్రాలు మొత్తము పుక్కిట పట్టుకొని ఉంటారు, వారు అన్ని చదివి ఉండాలి. వారు అట్లాంటి వారిని శ్రోత్రియ బ్రాహ్మణ అంటారనమాట. వంశంలో జన్మించాలి, బ్రాహ్మణ వంశంలో విధులు అంటే జంధ్యం ఉండాలి, అలాగే విద్వానులు ఉండాలి, మొత్తం సమస్త శాస్త్రాలు తెలిసి ఉండాలి. వారు అట్లాంటి వంశంలో పుట్టి ఉండాలి. వాళ్ళ తండ్రులు అందరూ కూడా అదే వంశము, అట్లా పరంపర జరుగుతూ ఉండాలి. అలానే ఇటు గురు శిష్య పరంపర కూడా ఉండాలి. అలాంటి సాధువులు దొరకటం కలియుగంలో నిజంగా అంటే చాలా దుర్లభం అనే చెప్పాలి. సో అలాంటి సాధువులు దొరికితే మాత్రం అదృష్టవంతులు అని చెప్పాలి. అప్పుడు వెంటనే ఇంకా ఏమి ఆలోచన చేయకుండా వెంటనే వారిని శరణ పొందాలి. ఈ వివేకవంతులు అయితే, తెలివిగల వారు అయితే వెంటనే శరణ పొందుతారు అని చెప్తున్నారు. సో అలాంటి గురువుని ముందు ఆశ్రయించాలి. ఇతరులు చేయి కర్మలపై ఆధారపడి మాత్రమే కర్మాచరణం చేయరాదు. ప్రామాణిక ఋషి మునులు అంటే ఇతరులు ఆ పనులు చేశారు, మన వారు చాలా మంది ఆ దేవి దేవతల పూజ చేస్తున్నారు, వారికి బాగా కలిసి వచ్చిందంట, లేకపోతే ఈ ఊరు వెళ్ళొస్తే అక్కడ వారికి అంత కలిసి వచ్చింది, లేకపోతే వారికి అక్కడికి వెళ్తే రోగాలన్నీ పోయావి, ఇవి అంత చాలా మంది చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటే మనకి ఇక్కడ ఉన్న భౌతిక దుఃఖాలు, ఇది దుఃఖాలయం అశాశ్వతం, అందరికీ తెలుసు ఇది దుఃఖాలయం. సో మంచి ఉన్నా కూడా చాలా చెడు అంటే సుఖము ఉన్నా కూడా చాలా యొక్క దుఃఖం చాలా ఉంది. సో ఆ దుఃఖాలు వచ్చినప్పుడు అందరూ మా వారికి పిల్లలకి బాలేదు, మా వారికి బాలేదు, మా ఆవిడికి బాలేదు, మా అమ్మకి బాలేదు, ఇలాంటి యొక్క ఆలోచనల్లో ఉండి ఎవరైనా ఏదైనా చెప్పగానే మనం కూడా అక్కడికి వెళ్ళొద్దాం, మనం కూడా ఆ పూజ చేద్దాము, ఇటువంటి ఆలోచనలు అన్ని వచ్చి మన ఇష్టమైనట్టు మనం చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనది ఆగమ జ్ఞానం, ఇది ఆగమ జ్ఞానం అన్నమాట. అంటే అంటే మనకి 3 ఉన్నాయి, ప్రత్యక్ష జ్ఞానము, అనుమాన జ్ఞానము, ఆగమ జ్ఞానం అని. అంటే ప్రత్యక్షం అంటే అక్కడ ఇంత దూరం ఉండుంటది, ఒక సూర్యుడే ఉన్నారు పైన, సూర్యుడు భూమి నుంచి ఇంత దూరం ఉండుంటారు అని అంచనా వేసుకోవడం అన్నమాట ప్రత్యక్ష జ్ఞానం అంటే. ఈ అనుమాన జ్ఞానం అనుకోండి, ఊహాపోహ చేయటం ఏంటి, అక్కడ సూర్యుడు ఒక పెద్ద గ్యాస్ సిలిండర్లన్నీ పెట్టి ఏదో పేల్చి చేసుండుంటారు, దాని వెనకమాల ఇదున్నుంటది అదున్నుంటది అని చెప్పేసేసి ఊహాపోహం చేయటము అన్నమాట. అలా ఆగమ జ్ఞానం అంటే ఈ ఋషులు మునులు అన్ని వారి యొక్క జ్ఞానంతో అంతా తెలుసుకొని వారు రాసి పెట్టారు, ఈ యొక్క సూర్యుడు ఈ భూమి నుంచి ఇంత దూరం ఉన్నారు, వారు ఇట్లా ఉంటారు, ఇది చేస్తారు, పలానా అని చెప్పి ఆగమ జ్ఞానం అంటారు. మన యొక్క ఈ యొక్క ఆధ్యాత్మికత అంతా కూడా ఈ యొక్క ఆగమ జ్ఞానము, ఆగమం నుంచే మనము పాటిస్తున్నాం. ఇది చాలా తేలికైన విషయం. ఎందుకు, ఆల్రెడీ ఒకరు ఒక మార్గం వేసేసి ఉంటే దాని మీద పయనించటం తేలిక, లేకపోతే మనం ఇప్పుడు ఆ రోడ్డు వేసుకుంటూ పోవటం తేలిక. అలాగే ఆ రోడ్డులో తెలియకుండా ఇటు అటు పోవచ్చు అని అనుకోవటం తేలిక. అందుకనే ప్రత్యక్ష జ్ఞానం కన్నా అనుమాన జ్ఞానం కన్నా ఈ ఆగమ జ్ఞానం చాలా సులువైనది. మనకి
పూర్వీకులు, ఋషులు, మునులు ఈ యొక్క జ్ఞానాన్ని మనకి అందించారు. ఈ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకొని దాని ప్రకారంగా నడిస్తే తొందరగా రీచ్ అవుతాం భగవంతుణ్ణి అనని. ఏది అంటే అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ కర్మ ఏది, అకర్మ ఏది అది తెలుసుకుంటే, కర్మ అంటే శాస్త్రాల పరంగా చేస్తారు కానీ ఖచ్చితంగా చెయ్యరు వారు అన్నమాట. ఈ అకర్మ అంటే వారు కర్మ చేసేవన్నీ కూడా ఫలితం భగవంతుడి కోసం వదిలేస్తారు, భగవంతుడికి ఇష్టమైనట్టు చేస్తారు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వారు. ఈ యొక్క ఈ అన్ని కూడా మనకి ముందు ముందు చెప్తారు, శ్లోకాల్లో వస్తాయి. కాబట్టి మనం ఏదైనా ఏం చెప్తున్నారు, ప్రామాణిక ఋషి మునులు స్థాపించిన మార్గం అనుసరించవలను, లేనిచో ప్రతిచర్య పొందుట తథ్యం. ప్రతిచర్య అంటే యాక్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా. సో ఏది మనము చేస్తే దానికి బ్యాక్ కి మనకి రియాక్షన్ రావక తప్పదు అంటున్నారు. అందుకే బుద్ధివంతులు ఏం చేస్తారు అంటున్నారు, అనుసరించదగినట్టి పరిపూర్ణ మార్గంను గూర్చి సంభ్రమము చెందరు. కాబట్టి వారు అటువంటి వారు ఎప్పుడైతే ఈ ఋషులు మునులు చెప్పారో ఆ బాటను ప్రయాణించినప్పుడు ఈ బుద్ధిమంతులు వారికి ఇంకా ఆశ్చర్యం ఏం కలుగుతుంది. అలా కాకుండా స్వయం కృషిపై ఆధారపడి వారు సాధారణంగా సందిగ్ధ మనస్కులై దురదృష్టవంతులు. అలాగా ఇక్కడ ఊహాపోహలు చేసుకుంటూ కూర్చుంటారు కదా, ఈ పూజ చేస్తే మంచిది, ఆ పూజ చేస్తే వారు వీరు చెప్పింది విని చెయ్యటము, ఇక్కడ పోతే ఆరోగ్యం బాగుంటది ఫలానా, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు కూడా విన్నాం. అది కర్మానుసారం నీకు ఆ టైం వరకు నీకు అనారోగ్యం ఉండాలి, ఆ తర్వాత నీకు ఆరోగ్యం రాసి పెట్టుంటే అది అలానే జరుగుతుంది. అంతేగాని వారు వీరు ఎవరు దేనికి కారణం కాదు చెప్తున్నారు. కర్మ అనుభవించడానికే వచ్చాం కదా, ఇది మనము ప్రారబ్ధ కర్మ చెప్పుకున్నాం కదా, సంచిత కర్మలు. సో ఈ ప్రారబ్ధం ఎట్లా ఉంటే అలా జరుగుతుంది. భక్తుడు ఎప్పుడైనా కూడా అదే స్వీకరిస్తాడు అన్నమాట. ఏమి కష్టం వచ్చినా ఏమి నష్టం వచ్చినా కూడా నా యొక్క ప్రారబ్ధ కర్మ పరంగా జరుగుతుంది. కాబట్టి దీనిని నేను ఆలోచించటం అవివేకము. నేనేం చేయాలి, నేను ఇప్పుడు కనీసము తెలుసుకొని వివేకవంతులుగా ఏది చేస్తే నేను మళ్ళీ ఈ బంధనాల్లో పడకుండా ఉంటాను అని చెప్పేసి తన పూర్వాచారులు ఏం చెప్పారో వారి యొక్క ఆశ్రయం పొంది ఆ విధంగా నడుచుకుంటారు అని చెప్తున్నారు. అలాగే గొప్ప ఋషిమునులు నిర్దేశించిన మార్గం అనుసరించో అశుభ ఫలితాలు ఎప్పుడు రావు చెప్తున్నారు. కృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు కనుక ఆయన మార్గమే పరిపూర్ణ మార్గం. అంటే వారే కదా చెప్పారు పై నుంచి. ఇప్పుడు వ్యాస మహర్షి శాస్త్రాలన్నీ రాసినా కూడా ఎవరు అని చెప్తున్నారు, వ్యాస మహర్షి భగవంతుడే స్వయంగా శక్తావేశ అవతార్, అది శక్తావేశ అవతారంలో భగవంతుడే స్వయంగా వ్యాసములాగా వచ్చారు. సో వారే చెప్పారు ఇవన్నీ. కాబట్టి ఆయన యొక్క మార్గం పరిపూర్ణ మార్గం. కాబట్టి తప్పు ఎలా పడతారు? కావున ప్రతి ఒక్కరికి భగవద్గీతను పఠించి దాని ప్రజ్ఞను భక్తుని మార్గదర్శకత్వం వినియోగించడయే జీవిత లక్ష్యం చేరుటకు మార్గం. జీవిత లక్ష్యం ఏంటి మనకి? ఈ యొక్క శరీరం తీసుకొని ఆత్మ దీంట్లోకి వచ్చింది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ ఆత్మ భగవంతుడికి చేరటానికి ఏంటి మార్గం అని తెలుసుకోవటం, ఆ విధంగా అనుసరించటము, ఆ విధంగా నడుచుకొని ఈ ఆత్మని భగవంతుడి దగ్గరకి తీసుకెళ్లటం, ఇది మన యొక్క జీవిత లక్ష్యం. ఇక్కడికి వచ్చి ప్రతి వారి జీవిత లక్ష్యం ఏంటి అంటే బాగా చదువుకోవాలి, లేకపోతే అష్టైశ్వర్యాలు ఉండాలి, లేకపోతే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి, లేకపోతే అన్ని నాకు చాలా బలమైన వాడిని కావాలి, నాకు చాలా అందం ఉండాలి. ఇవి అవుతున్నాయి జీవిత లక్ష్యాలు చాలా మందికి. కానీ ఒక మనుష్య స్వరూపం తీసుకొని వచ్చాము అయితే అంటే వేరే ఇతర జీవుల్లో వచ్చిన వారికి ఎవరికి కూడా ఈ యొక్క జ్ఞానం పెట్టలేదు భగవంతుడికి. కేవలం మనుష్య రూపం తీసుకొని శరీరంలో వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి ఈ యొక్క జ్ఞానం అనేది పెట్టారు. వాటికి మనకి అన్ని సమానంగానే ఇచ్చారు. కేవలం జ్ఞానం ఒక్కటే మనకి పెచ్చు ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని వినియోగించుకొని మన యొక్క జీవిత లక్ష్యం దీంట్లో మళ్ళీ పడకుండా ఉండటం. ఈ మళ్ళీ ఇంకోసారి నీ జన్మ తీసుకోకూడదు అనే దృఢ సంకల్పం ఉంది. ఈ యొక్క ఐహిక బంధనాలలో చిక్కుకోకుండా ఈ తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటది, ఆ తామరాకు మీద నీరు బొట్టు తిరుగుతూ ఉంటది కానీ ఎక్కడ అంటుకోదు. అలానే
మనము కూడా గృహస్థులుగా ఉన్నాము. కానీ గృహస్థులమైన మనము ఎంతవరకు మనము ఈ సంబంధీకులతో ఎంత వరకు చెయ్యాలో వారికి అంతే చేస్తూ, వారి కొరకు ఎక్కువ ఆలోచన చేయకుండా మనం ఎందుకు వచ్చాము, వీలైతే మన వారి అందరికీ కూడా వారు కూడా అక్కడికి రావాలి. మనం ఇక్కడ అనుకుంటున్నాం మన వాళ్ళు అందరం ఒక దగ్గర ఉండాలి అని. ఇక్కడ కాదు ఉండటం. ఇది టెంపరరీ, శాశ్వతం కాదు. శాశ్వతంగా నిజంగా ఇష్టపడితే వారందరికి కూడా ఈ మార్గం చెప్పి, ఈ మార్గం ప్రయాణం చేయించి వారందరూ కూడా అక్కడికి చేరుకుంటే అక్కడికి శాశ్వతంగా ఉంటారు. ఎవరు మనల్ని విడదీయలేరు. కాబట్టి ఈ శరీర బంధాలే ఇవన్నీ. సో ఇవన్నీ చూసుకోకుండా ఈ ఆత్మ బంధంతో అందరం ఉండి ఆత్మలు ఒకరికొకరు కూడా సహాయం చేసుకుంటూ ఈ కళ్యాణం చేసుకోవాలని ఈ భగవంతుడు మరీ కోరుకుంటున్నారు. జై శ్రీరాధే అమ్మ. సో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పవచ్చు, అడగవచ్చు. ఎవరు ఏమన్నా మాట్లాడతారా? హరి బోల్. రాధే రాధే, అర్థమైంది మేడం చెప్పింది. ఓకే అమ్మా. అంటే ఇవాళ క్లాస్ లో ఇంక వేరే ఎవరు మాట్లాడే వాళ్ళు లేకపోతే నేనే ఫోన్ ముందు పెట్టుకొని చెప్పినట్టుగా ఉంది నాకు. సో ఇంకొకరు ఒకళ్ళన్నా మాట్లాడితే అట్లీస్ట్ ఐల్నో ఓకే విన్నారు ఫలానా అని నాకు అనిపిస్తుంది. మాతాజీ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రాధే రాధే మాతాజీ, చాలా బాగా చెప్పారు. అన్ని క్లియర్ గా అర్థమైనాయి మాకు, అందుకే డౌట్స్ రావట్లేదు మాతాజీ. ఆ డౌట్స్ రాకపోతే ఏదో ఒకటి మాట్లాడండి అట్లీస్ట్. బికాస్ నాకు తెలియట్లేదు నేను చెప్పింది మీకు అందరికి అసలు రీచ్ అయిందా, వినిపించిందా లేదా, ఏం జరుగుతుందో నాకు అర్థం కావలేదు. ఓకే, అంటే నీట్ గా మీరు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మొత్తం అర్థం అవుతున్నాయి కదా. సో డౌట్స్ అంటే అంత ఇంకా మాకు ఇప్పుడే అర్థం అవుతున్నాయి కదా. సో ఇంకా అంత డౌట్స్ రావట్లేదు మాతాజీ, అందుకే మేము మాట్లాడట్లేదు. మీకు ఇంకా డౌట్స్ ఏవి ఉండవు. మీకు చక్కగా అట్టికాయ తక్కువ వలిసి పెట్టినట్టు స్వామీజీ మొత్తం పుస్తకంలో అంతా ఇచ్చేసేసారు. మాకు ఎప్పుడు చెప్తారు ఇంకా నేను చెప్పేది ఏం లేదమ్మా, మీకు చెప్పాల్సింది మొత్తం సమస్తము రాసేసాను, సమస్తం చెప్పేశాను, ఇక మీరు ఆచరించటమే అని చెప్పేవారు. సో అది ఎంత దృఢంగా మనం ఆచరిస్తున్నాము అనే దాని మీద మన యొక్క స్థితి నెలకొని ఉంది. కాబట్టి మన తపస్సిక మనం ఎంత భక్తి చేస్తాము, ఎంత ప్రేమ, మరి ఆ ప్రేమ ఊరికే అట్లా వచ్చేసేది. భగవంతుడి గురించి వింటూ ఉంటే మెల్లగా అప్పుడు అసలు ప్రేమ లోపల నుంచి వస్తుంది. ఓకే, అదే మాతాజీ ప్రయత్నిస్తున్నాం మేము కూడా అన్ని. ఇప్పుడే స్టెప్స్ వేస్తాం మాతాజీ అలాగా. అంటే ఇక్కడ భగవద్గీతనేమో ప్రైమరీ బుక్ లాగా చెప్పారు, భాగవతము దాని యొక్క పూర్తి జ్ఞానము. అంటే మనకి నిజంగా భగవంతుడి మీద ప్రేమ కలగాలి అని అంటే భాగవతం చదవాలి. భాగవతం చదివితే భగవంతుడి మీద అసలీ ప్రేమ వస్తుంది. ఈ భగవద్గీత ఏంటి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లైక్ ప్రైమరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక స్కూల్ కి వెళ్ళాలంటే అడ్మిషన్ చెయ్యాలి అని అంటే ఆ పిల్లవాడు ఈ స్కూల్ డ్రెస్ చేసుకోవాలి, ఈ బ్యాగ్ తీసుకురావాలి, ఈ పుస్తకాలు తీసుకురావాలి, పలానా ఈ టై పెట్టుకోవాలి, ఈ బెల్ట్ పెట్టుకోవాలి, ఈ షూస్ వేసుకోవాలి, ఇంత టైం కి రావాలి, ఈ క్లాస్ ఇక్కడ కూర్చోవాలి అని ఎలా అయితే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక రకంగా మనకి ప్రైమరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ వాడికి చదువు ఎప్పుడు వచ్చింది, ఆ క్లాస్ లో కూర్చొని ఆ టీచర్ చెప్తున్నప్పుడు వింటే. అంటే మనకి అంటే మనం ప్రేమించాలి భగవంతుడిని, మనం కర్మాచరణ ఎట్లా చెయ్యాలి, ఇవన్నీ భగవద్గీతలో చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహణ ఎట్లా చేసుకోవాలి, ఫలానా భక్తి ఇంపార్టెంట్ ఇది చెప్తున్నారు. భాగవతంలో భక్తి అంటే ప్రేమ తత్వం ఎట్లా వస్తుంది, భక్తి భగవంతుడి మీద ప్రేమ వచ్చినప్పుడు భక్తి అదే ఆటోమేటిక్ గా వచ్చేసింది.
సో అవును. అందుకనే మీ దగ్గర భాగవతం బుక్స్ ఉంటే భాగవతం అది నాకు అనిపిస్తుంది చదివే ఈ దశమ స్కందము లో భగవంతుడు లీలలు ఉంటాయి కదా. లీలలు. అవును. సో అవును ఆ మాతాజీ. లీలలు చదివినప్పుడు ఆ! అసలు ఈ ప్రేమ లోపల నుంచి వస్తుంది. అవును మాతాజీ. విన్నా నేను కూడా లీలలు. అంటే క్లాసెస్ ఉమ్. లో అట్లా వింటా ఉంటాం కదా జనరల్ గా యూట్యూబ్ లో అలా. ఉమ్. లీలలు విన్నాం మాతాజీ. ఆ లీలలే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. అదే మాతాజీ. అదే ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ ఉంటే భగవంతుడు లీలలు ఈయన ఇలా చేశారే అలా చేశారే అని చెప్పి. అవును. అలానే మీరు ఇంట్లో చేసేది కూడా వంట చేసేటప్పుడు ఆ ఒక ఆలోచన మీరు ఓకే. ఎటు అందరూ వంట చేస్తాము. సో ఆ అవును. ఆలోచన ఎలా ఉండాలి అంటే ఇవాళ భగవంతుడికి ఏం వండుదాము, ఇవాళ ఇది చేద్దాము, ఆ ఉప్పు కారాలు ఎక్కువ వేస్తే కష్టంగా ఉంటదేమో కన్నయ్యకి తింటాం, కాస్త తగ్గించి వేద్దాం. ఇటువంటి భావన మెల్లమెల్లగా డెవలప్ చేసుకున్నారనుకోండి, ఓకే. తెలియకుండా ఒక పిల్లవాడు మీ ఇంట్లో కూడా ఉన్నాడు అన్న భావన వచ్చేసి ఓకే. వారు కూడా మీ ఇంట్లో ఉన్నారనుకొని వారి గురించి ఆలోచించి వండటం మొదలు పెడతారు. అప్పుడు భగవంతుడికి కూడా బాధ్యత అయిపోయింది మన మీద తెలియకుండా. అమ్మో ఇప్పుడు అవును. మా అమ్మ నాకు అన్నం పెట్టింది నా కోసమే ఆలోచన చేస్తుంది, ఇప్పుడు నేను మా అమ్మ కోసం ఆలోచించాలి అని అవును. అవును బందీ మాతాజీ. అయిపోతారు భగవంతుడు. సో ఓకే. సింపుల్ చిన్న చిన్న టిప్స్ లాగా ఈ ఉపయోగిస్తూ మెల్లగా మన మనసుని అట్లు మలుచుకుంటే మనకి ఓకే. బాగుంటది. భగవంతుడికి కూడా ఎప్పుడు మన ఇంట్లోనే నడయాడుతూ ఉన్నట్టు ఉంటుంది. అదే అదే మాతాజీ. ఉమ్. సరే. ధన్యవాదాలు మాతాజీ. ఇంకొకటి డౌట్ ఏంటంటే ఇప్పుడు మానవ జన్మలో మనం జనరల్ గా ఇవన్నీ చేస్తాం అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం మేమైతే. అయితే నెక్స్ట్ జన్మకి ఇది వస్తుందని లేదు, అంటే అంత ప్రాపర్ గా మేమేం చేయట్లేదని నేనైతే నా పర్సనల్ గా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ జన్మలో ఏదో ఒక యానిమల్ గానో సంథింగ్ పుట్టామనుకోండి, మనకి జ్ఞానం ఏమి ఉండదు కదా, మళ్ళీ మనం ఎట్లా మనిషిగా పుట్టి చేయడానికి ఛాన్స్ ఉంటది? భగవంతుడు అందుకేగా నీకు వాగ్దానం చేస్తున్నారు. 6వ అధ్యాయంలో వస్తాయి ముందు. ఓకే. శుచీనాం ఓకే. శ్రీమతాం గేహే యోగ భ్రష్టోవి జాయతే. నువ్వు చేస్తూ గనక వెళ్ళిపోతే ఆ! నువ్వు ఆ! మళ్ళీ శుచి ఇంట్లో గాని శ్రీమంతుల ఇంట్లో గాని, శుచి అంటే ఒక బ్రాహ్మణ ఓకే. జన్మెత్తొచ్చు, ఒక పండితుల ఇంట్లో హ్మ్. పుట్టొచ్చు. ఓహ్! శ్రీమతాం గేహే అంటే నువ్వు ఒక సంపద కలిగిన వారి ఇంట్లో మళ్ళీ నీకు మానవ జన్మిస్తానని వారు వాగ్దానం చేస్తున్నారు. ఓహ్! ఈ ఓకే. 6th ఓకే. చాప్టర్ లో అంతా అదే ఉంది అమ్మ. ఆహా! ఓకే మాతాజీ. అదే నాకు డౌట్. ఎందుకంటే మేమంత పర్ఫెక్ట్ గా చేస్తున్నామనయితే ఇంకా నమ్మకం ఆ రాలేదు. సో ఒకళ్ళెవరో అందుకని జర్నలిస్ట్ యాహ్! అడిగారంట ప్రిపాల్ వారిని, ఎంత టైం ఓకే. పట్టిద్ది ఒక మనిషికి ఆ! భక్తి రావటానికి, ప్రేమ పొందటానికి భగవంతుడి మీద ఎంత టైం పట్టిద్ది అంటే ప్రిపాల్ వారు వెంటనే చెప్పారంటే 1 సెకండ్ అని చెప్పారు. ఆ! ఒక్క క్షణం చాలు అన్నారు. ఓకే. ఒకళ్ళకి ఎవరికైనా భగవంతుడి మీద నిజమైన భక్తి, ఆ! నిజమైన భావన కలగాలంటే క్షణం చాలన్నారు. మనకి ఇంకా ఓకే. మీరు ఓకే. చెప్తున్నారు ఇంత జన్మ ఉంది అంటున్నారు, ఇంకెందుకు రాదు ఆ! అనుకుంటున్నారు. అంటే అదొక ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నామా లేదా ఇవన్నీ టెన్షన్స్ ఇప్పుడిప్పుడే 16 మాలలు చేయడం అన్ని ఇప్పుడే కదా మాతాజీ. అందుకని అంటే ఆల్రెడీ ఏం హాఫ్ లైఫ్ పర్లేదు, అయిపోయింది కదా అని ఫీల్ అవుతున్నాం కదా. ఏం సో పర్లేదు. అందుకనే కదా మనకి ఇవన్నీ సౌలభ్యాలు ఇచ్చారు, గురువుని ఇచ్చారు. ఓ అవును. గురు ఆశ్రయం పొందినప్పుడు గురువు దగ్గర మీరు దీక్ష తీసుకునే ఇది వస్తే, ఆ దీక్ష ఓకే. తీసుకున్నప్పుడు మనం పూర్వం ఏమి చేసామో అవన్నీ కూడా ఆ యజ్ఞంలో మనకి ఇచ్చినప్పుడు మనం చేసిన పాపాలు అన్ని కూడా భస్మీపటం అయిపోతున్నాయి. సో ఇంకా ఓకే. మీకు వెనక కర్మ ఏమీ లేదు, వారు ఓకే. తీసేసుకున్నారు. సో ఓహ్! వారి దగ్గరకి వచ్చినాక మనం చేసే కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఆ! ఫలితాన్ని ఆశించకుండా ప్లస్ మనం చేసే పనులన్నీ కూడా భగవంతుడి ఇష్టం భగవంతుడు. కోసం ఆ! చేసేవి అయ్యి ఉంటాయి. సో ఇంకా అప్పుడు ఓకే. మీరు ఎక్కడ బందీ అవుతారు? పైపెచ్చు ఓహ్! మనము పర్ఫెక్ట్ గా చేస్తున్నప్పుడు ఓకే. మనకి గురువు గారు ఆశ్రయం ఉన్నప్పుడు వారు మన కోసము అడ్డం పడతారంటున్నారు ఎక్కడైనా గాని. ఓకే. మనం కరెక్ట్ భక్తి చేస్తుంటే, కరెక్ట్ హ్మ్. హ్మ్. శిష్యులమైతే, హ్మ్. మనం ఎప్పుడైనా తప్పు చేసినా, ఎక్కడన్నా ఇది చేసినా, ఆ తప్పు హ్మ్. నేను పరిగణలోకి తీసుకోనని భగవంతుడు చెప్తున్నారు. ముందు ముందు అధ్యాయాల్లో అన్ని వస్తాయి. ఎవరు ఓకే. ఎట్లా సాధువు ఎప్పుడన్నా సాధువు కూడా ఎప్పుడన్నా తప్పు చేసినా, హ్మ్. అది ఆ తప్పు చేయనట్టు మీరు తీసుకోవాలి అని భగవంతుడు భగవద్గీతలో ఒక్క నుంచి చెప్తున్నారు. ఓకే.
సో చాలా వెసులుబాట్లు కూడా ఇచ్చారమ్మా పాపం ఆయన. అదే మాతాజీ. కాబట్టి ఎక్కడికి పోలేము, ఇంకా మనం ఎక్కడికి పోము. అంటే కానీ మనం ఎట్లా ఉండాలి అని అంటే చెప్పింది ఆచరించటం అనేది మన ధర్మం, మనం చెయ్యాలి. సో అది ఎంత వరకు ఆచరిస్తా నేను అనేది మనకి డౌట్ ఉంటది సహజంగా, కానీ సాధ్యమైనంత వరకు మనం చేస్తూనే ఉంటాం. బట్ ఇన్ కేస్ మీరు అన్నట్టు ఇన్ కేస్ మనం చెయ్యకుండా పడిపోతే మధ్యలో ఏంటి మన స్థితి అంటే భగవంతుడు దానికి ఇచ్చారు. ఈ 6వ అధ్యాయము 41వ శ్లోకము, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉసిత్వా శాశ్వత సమాహ శుచీనాం శ్రీమతాం గేహ యోగ భ్రష్టో విజాయితే చెప్తున్నారు. అట్లా కొంచెం చేసి పడిపోయిన వాళ్ళకి ఇది ఇచ్చారు. ఇంకా కాస్త ఎక్కువ టైం చేశారు వారు, ఇంకా కాస్త అంటే ఉన్నతిగా భక్తి పూజ సేవ చేశారు, అయినా ఇంకా రీచ్ అవ్వలేదు. అసలు వారి సంగతి ఏంటి అంటే వారికి కూడా ఇచ్చారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోక జన్మ యదీదృశం. వాళ్ళు ఈ యొక్క వైష్ణవులలో జన్మ తీసుకుంటారు, పుట్టినప్పటి నుంచే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు అంటున్నారు. అంటే అప్పుడు అడుగుతున్నారు వారికి ఎట్లా ఇవన్నీ గుర్తుంటాయా, మరి చేస్తారా అంటే దానికి కూడా చెప్పారు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియదేహేవసోపి సహా చెప్తున్నారు. వారు ఆ యొక్క జన్మల్లో చేసి చేసి ఉండటం మూలాన ఇప్పుడు ఏదన్నా చెప్తుంటే అది ఈజీగా తీసేసుకోగలుగుతారు, వారికి క్వశ్చన్స్ రావు, అది ఆచరణ మొదలు పెట్టేసేస్తారు అనమాట. అట్లా మొత్తం భగవంతుడు అన్ని చెప్తున్నారు. కాబట్టి భయమే లేదు. మీరు మంచి మంచి మార్గంలో ఉన్నారు, మంచి చేతుల్లో ఉన్నారు. ఆ గురువు గారికి కనెక్ట్ అయిన వాళ్ళలోనే సాంగత్యంలో ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్నాము, మీరు గనక అదృష్టవంతులు, వివేకవంతులు, బుద్ధివంతులు అయితే ఇది ఫాలో అయిపోండి. అసలు కళ్ళు మూసుకొని నేను చెప్తున్నానమ్మా. అంటే అది ఫాలో అయిపోతే మనతో పాటు మన వారందరికి కూడా ఫాలో చేయిస్తే అందరికి ఉపయోగపడుతుంది. అందరం కావాలి కదా, అందరం అక్కడికి రావాలి కదా. అప్పుడు వివేకవంతుల్ని చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి ఇట్లానే. ఓకే, థాంక్యూ మాతాజీ. రాధే రాధే. రాధే రాధే అమ్మా. ఇంకా ఎవరైనా క్వశ్చన్ ఏమన్నా అడుగుతారమ్మా? రాధే రాధే మాతాజీ. అమ్మా మీ పేరు? మంజుశ్రీ గారు. మంజుశ్రీ గారు, ఓకే అమ్మా. ఎక్కడ మీరు? బెంగళూరులో ఉంటాను మాతాజీ. బెంగళూరా? ఓకే. ఏం చేస్తారమ్మా మీరు? నేను జాబ్ చేస్తున్నాను యాక్చువల్లీ, ఇంట్లోనే. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. పిల్లలు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. ఓకే అమ్మా, మంచిది. మీరు ఎట్లా వచ్చారు సాంగత్యంలోకి? మాతాజీ నా రెండో పాప ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నేను సీరియల్స్ చూడడం స్టార్ట్ చేశాను. కొద్ది కృష్ణ సీరియల్ చూసి చాలా ప్రేమ కలిగింది నాకు కృష్ణుడి మీద. అసలు కృష్ణుడి మీద ప్రేమ కలగని వారు ఎవరు ఉండరేమో. ఎందుకు అందరికీ కలుగుతుంది. ఇప్పుడు రాముల వారిది చూస్తాము, కానీ రాముల వారి దాని మీద ఎవరికి ప్రేమ కలగదు. కొంచెం మనం ఇలా బతకాలి అన్న భావన కలిగింది. ఇలాంటి కొడుకు ఉండాలి మనకి, ఇలాంటి పిల్లలు అయ్యి ఉండాలి మనం తల్లిదండ్రులేందు, ఈ భావనలు వస్తాయి. గాని ప్రేమ కలగటం అనేది తక్కువ. కృష్ణుడిని ప్రతి వారు కృష్ణుడిని ప్రేమించుకుంటూ ఉండనే లేరు. ఆయన చేసిన లీలలు అట్లాంటి, ఆయన అంత సమ్మోహన తెలియదు ఎందుకు అందరిని ఆకర్షిస్తారు. కృష్ణ అంటేనే సర్వాకర్షకుడు అని, సో అందరిని ఆకర్షించేస్తుంటారు భగవంతుడు. చెప్పండి అమ్మా, మీకు ఏమన్నా డౌటా? మాతాజీ నేను జాబ్ చేస్తున్నాను యాక్చువల్లీ. అంటే కష్టంగా ఉంది. ఎలా అంటే కొంచెం చిరాకు వస్తుంది కొన్ని టైంలో. ఈ జాబ్ చేయడమే కొంచెం టఫ్ అయిపోయింది నాకు. నాకు భక్తి కావాలి, ఈ మార్గమే నాకు చాలా బాగుంది. అంటే నేను 6 months అలా చేయలేను మాతాజీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రౌండ్ చేస్తున్నాను. కొన్ని టైంలో 3 times చేస్తున్నాను, ఒక్కొక్క రోజు 4 rounds చేస్తున్నాను. అలా ఇది చేస్తున్నాను అన్నమాట. అంటే కొన్ని టైంలో చాలా కోపం వస్తుంది. అప్పుడు అనుకుంటాను కృష్ణుడే నాకు అంటే కోపాన్ని అలా కంట్రోల్ చేయాలా లేదంటే ఆ కోపం కరెక్టేనా నాకు తెలియట్లేదు ఈ జాబ్ విషయంలో మాత్రం. అది చెప్తున్నారు కదా, కోపం వస్తే
స్మృతి లబ్ధ, స్మృతి కూడా పోతుంది, మెమరీ కూడా పోతుంది. సో అందుకని కోపం తెచ్చుకోకూడదు, మంచిది విషయం కాదు. కానీ ఈ భౌతిక త్రిగుణాలలో ఉన్నాం కాబట్టి ప్రతి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనకి ఇప్పుడు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కాబట్టి వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, సో జాబ్ చేస్తుంటే ఎప్పుడు ఎవరికి అయినా నాట్ ఓన్లీ జాబ్, ఎవరమైనా ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనం అనుకున్నట్టు అవి జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. మొన్న క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో కోపము వస్తే ఏం చెయ్యాలి? అందుకనే ఆ ఫలాన్ని ఆశించకూడదు. ఫలితం నువ్వు ఇలా జరగాలనుకున్నావు, అలా జరగలేదు, కోపం వచ్చింది. అందుకే ఆ ఫలితం అట్లా ఆశించకపోతే నీకు కోపం రాదు ముందు. అందుకనే ఈ భౌతిక ఆసక్తి అంటే భౌతికమైన పనులు తగ్గించుకోవటమే మంచిది. కానీ కర్మ చెయ్యకుండా పొట్ట పోషణ ఎట్లా కుదిరిద్ది? అంటే పొట్ట పోషణకి అంటే ఇంకా హయ్యర్ స్టెప్స్ కి వెళ్ళేటప్పుడు అందుకే భగవంతుడు ఏం చెప్తారు అంటే, ఎంతవరకు అవసరమో నీ యొక్క శరీరం పడిపోకుండా ఉండటానికి ఎంత అవసరమో అంతవరకే చేయమంటున్నారు. భౌతికంగా మనము వెళ్ళే కొద్దీ ఎక్కువ మనకి ఆ ఈ ఇంద్రియాల్లోనే వర్తించాల్సి వస్తది, అవసరం అట్లా వస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా ఆ యొక్క పనులు కొంచెం తగ్గించుకోవటం, ఈ యొక్క ఏమైనా మన యొక్క ఈ షడ్వర్గాలు ఉన్నాయి కదా, ఈ అన్నిటిని కూడా భగవంతుడు మరల్చుకోవటం ట్రై చేసుకోవాలి మెల్లమెల్లగా. అంటే కోపం వచ్చిందనుకో, ఆ కోపం ఎందుకు వస్తుంది కోపం? అసలు ఇవన్నీ నేనే చేయటం మూలానే, ఇవన్నీ ఎందుకు ఇట్లా అవుతున్నాయి? నేను వెనక జన్మలో చేసుకొచ్చిన కర్మను బట్టే కదా. సో ఆ కర్మ తొలగిపోతుందని నేను సంతోషపడాలి, నేను కోపం ఎందుకు చెందాలి అని మనం అనుకోవాలి. సో ఎప్పుడైతే కర్మ తొలగిపోతుందో సంతోషపడమంటున్నారు, ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయో సంతోషపడమంటున్నారు, ఎప్పుడైతే సుఖాలు వస్తున్నారో కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నారు, దుఃఖం చెందమంటున్నారు. ఎందుకంటే సుఖాలు అయిపోతున్నాయి అయితే మళ్ళీ కష్టాలు ఏమొస్తాయో తెలియదు. సుఖాల గురించి ఆలోచన చేయవాకండి. కష్టం, కుంతీదేవి ఏం కోరుకుంది? నాకు ఎప్పుడు కష్టాలే కావాలి, కష్టాలు వచ్చినప్పుడే నేను నీ స్మరణ నామం స్మరణ చేసుకుంటూ ఉంటాను, అందుకని నాకు కష్టాలే పెట్టమంది. మన కష్టాలు వచ్చినాయి అనగానే క్రోధం వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకనే ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఈ కోపం చెందకూడదు వీటికి అని కంట్రోల్ చేసుకుంటూ ఉండండి వాటిని. అందుకే ఇంద్రియాలని కంట్రోల్ చేయండి అని గూకులు చెప్తూనే ఉన్నారు. కర్మయోగం మొత్తం అదే చెప్తున్నారు కదా భగవంతుడు. సో పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే ఇటు ఉద్యోగం చెయ్యాలి, ఇది ఇంట్లో వంట చెయ్యాలి, ఈ భక్తి ఇష్టము ఇటు చెయ్యాలి, ఈ జపం అవ్వదు, పిల్లలు ఇసిగిస్తూ. సో ఇవన్నీ కలిపి ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎంత దృఢంగా నిశ్చయంగా ఉంటారో భగవంతుడు అంత ఇంకా ఎక్కువ ఇష్టపడతారు మిమ్మల్ని. అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఇంట్లో ఎవరు పిల్లలు లేరు, నాకే బాధరబుంది లేదు. సో నేను 16 మాలలు చేయటం గొప్ప విషయం కాదు. మీరు ఉద్యోగం చేయి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, సో బాధ్యతలు చాలా ఉన్నాయి. అయినా కూడా మీరు వారి కోసము 1, 2 చేస్తున్నారు అయినా కూడా మీరే గొప్పవారు. ఎందుకు? అన్ని బాధ్యతలు చూసుకొని కూడా మీరు టైం తీసుకొని భగవంతుడి కోసం చేస్తున్నారు. నాకు టైము, నేను 16 చేయటం గొప్ప ఎలా అవుతుంది? కాబట్టి మీరు ఎంత చేయగలరో మాక్సిమం చేయండి. ఎందుకంటే పరమాత్మగా భగవంతుడు మనందరి హృదయాల్లో ఉన్నారు. హృదయ తిష్టతి చెప్తున్నారు కదా. సో వారికి తెలుసు మన హృదయంలో ఉన్నారు, నీకెంత టైం ఉంది, నువ్వెంత చేయగలుగుతున్నావు అనేది వారికి తెలుసు. ఎన్ని చేయగలుగుతున్నావు, చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యలేకపోతే అప్పుడు భగవంతుడి దృష్టిలో మనము తప్పు వాళ్ళం. కానీ నీకున్న టైంలో నువ్వు ఎంత చేయగలుగుతున్నావు, మాక్సిమం ఇస్తున్నావు అని భగవంతుడికి దానికే సంతోషపడిపోతారు. భగవంతుడు అరే నా కోసం ఆలోచిస్తుంది, నా కోసం చేస్తుంది, తనకి టైం లేకపోయినా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కోసం టైం తీసుకొని చేస్తుంది. దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ అమ్మ. నాట్ దట్ నా లాగా చాలా టైం ఉండి నేనే 16 చేస్తే గొప్ప కాదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. ఒక స్టేజ్ వచ్చినాక
మీకు అర్థం అవుతుంది, మీకే అనిపిస్తది. యూ కాంట్ జస్ట్ స్లీప్. మీరు నిద్రపోలేరు చేయకపోతే భజన. లైక్ ఇప్పుడు మేము భాగవతం ఉంది, రోజు భాగవతం అది చదవకపోతే మాకు నిద్ర పట్టదు, అసలు నిద్ర రాదు. లెగిసి లేట్ అయిపోయింది, బయటకు వెళ్ళి వచ్చాం, లేట్ అయ్యింది, నిద్రపోదాం అని పడుకున్నా ఇవాళ భాగవతం ఒక్క పేర చదువుదాంలేనని ఒక్క పేర చదివన్నా పడుకుంటాం. అదొక తృప్తిగా ఉంటుంది, పడుకోగానే నిద్ర చేస్తుంది. లేదు అయితే భగవంతుడు నేనేదో మిస్ అవుతున్నా, నేనేదో చదవాలా, నేనేదో మిస్ అయిపోతున్నాను, అది ఒక మెడిసిన్ లాగా అవుతుంది. అట్లా ఒక స్థితి వచ్చినప్పుడు అలా అవుతుంది. కానీ స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం ఎంత చేయగలిగితే అంత చేస్తే భగవంతుడు విల్ బి హ్యాపీ ఫర్ అస్. సో డోంట్ వరీ. మాతాజీ పీరియడ్ టైంలో అంటే నేను ఫుడ్ డైలీ భగవానికి నైవేద్యం పెట్టి తింటాను. పీరియడ్స్ టైం ఫాలో చేయట్లేదు, అంటే జపమాల చేస్తాను అంతే. అప్పుడు దోషం అంటదా మాతాజీ? ఆ ఫుడ్ డైరెక్ట్ గా తీసుకుంటాం కదా, అంటే నా కోసమే నేను వండి తీసుకుంటాను కదా. సో భగవంతుడికి తెలుసుగా అశుద్ధం అశౌచంలో ఉన్నారు మీరు అని. అశౌచంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళకూడదు అని తెలుసు, చేయకూడదు అని తెలుసు కదా భగవంతుడికి. సో అందుకని లోపల భగవంతుడిని తలుచుకొని అప్పుడు ఆ ప్రసాదం స్వీకరించేసి, అంటే మీరు వంట చేస్తారు కదా భగవంతుడికి, చేసినప్పుడు అక్కడే మనసులో అనుకుంటారు, హే గోవింద నేను ఇవాళ నీకు నివేదన పెట్టలేకపోతున్నాను, అశౌచంలో ఉన్నాను, నేను క్షమించండి అని చెప్పి అనుకొని ఆ ప్రసాదం ఇది మీ ప్రసాదంగానే అనుకొని నేను స్వీకరిస్తున్నాను అనుకొని చేయండి అంతే. ఓకే మాతాజీ. భగవంతుడికి ప్రతిదీ తెలుసమ్మా, సర్వవ్యాపి సర్వంతర్యామి. సో వారికి ప్రతిదీ తెలుసు. మనం ఏ విధంగా ఏ భావనతో, ఇప్పుడు నేను మీతో ఒకటి మాట్లాడి నేను ఒకటి చేస్తున్నానైతే భగవంతుడు నన్ను అర్థం కాదా, నువ్వేం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు అని. సో అట్లా భగవంతుడికి ప్రతిదీ తెలుసు, లోపల ఉన్నారు ఆయన. ఎవరినైనా తప్పించుకోగలం కానీ ఎవరు చూడట్లేదు అని అనుకున్నా భగవంతుడు ప్రతిదీ చూస్తున్నారు. కాలం అహం కాలోస్మి చెప్తున్నారు కదా. సో కాలం చెప్తాం కదా చాలా సార్లు, ఎవరైనా ఏదన్నా చాలా చెడు చేస్తే మనకి వారిని కాలానికి వదిలేయండిరా అంటారు. ఎందుకు? కాలం భగవంతుడే. సో భగవంతుడు చూసుకుంటారు. మనము నింద చేయటం వారిని, లేకపోతే గొడవ చెయ్యటము, లేకపోతే వారిని శిక్షించటం, ఏమి మనం ఏం చెయ్యక్కర్లే. సో వారి యొక్క ఇది వారు అనుభవిస్తూ ఉంటారు ప్రతి వారు. సో కాలానికి అన్ని తెలుసు భగవంతుడికి. ఓకే మాతాజీ. ఓకే అమ్మా, రాధే రాధే. ఇంకెవరైనా ఏమన్నా అడుగుతారమ్మా? ఓకే అమ్మా, అయిపోయిందైతే రేపు క్లాస్ కలుద్దాము అయితే. जय हो श्री पूज्यपाद जगत गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रपाद की जय हो। श्री श्री राधा गोविंद देव भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। गीता माता को जय हो। जय जय श्री राधे श्याम। राधे राधे मां अंदर की।